హాయ్ అండి. మేము నిన్న కలుపు తీపిచ్చాం కదా, 3 రోజులు కలుపు తీపిచ్చాము. ఇంకొక రోజుకి మిగిలింది. ఇది మిగిలింది కూలర్లను పెట్టి తీపిద్దాం అనేసరికి వర్షం వచ్చింది, ఆఫ్ చేసినాము. ఈ మిగిలిన సాళ్ళు మొత్తం గేదెలు పడి మొత్తం తిన్నాయి. నిన్న వర్షం వస్తుందిలే అని చెప్పి రాలేదు. రాకపోయేసరికి మొత్తం తిని అంత మొత్తం ఆగం చేసినాయి బెండ తోట. ఇట్లా ఈ గేదెలు కాపు పట్టారు, అయినా కానీ కొన్ని వదిలిపెడుతూనే ఉన్నారు. దానివల్ల మొత్తం తోట ఆగం చేసింది. మేమేమో వర్షం వస్తుందిలే మధ్యాహ్నం ఎందుకులే అని చెప్పేసి రాలేదు. రాకపోయేసరికి చూడండి అసలు గేదెలు ఇట్లా వదిలిపెడితే ఎలా చేస్తున్నారు వాళ్ళు. మేము ఇలానే వదిలిపెడితే వాటిని బందెల దొడ్లో కూడా పెట్టేస్తాము. గవర్నమెంట్ది ఉంటుంది కదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించాలి, గేదెలు చేళ్ళు వేసినప్పుడు గేదెలను వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఎవరైనా రైతే కదా, ఇది మనం తయారు చేసేది, పంట పండించేది అందరికీ మన కోసమే, అందరికీ ఆహారం కోసమే. అందుకే ఎప్పుడైనా గేదెల్ని మనం వదిలిపెట్టకుండా ఉండాలి రైతులు. చూడండి మా బెండ తోట ఎలా ఉందో. ఇంకా కుప్పలు మిగిలినాయండి. వర్షం వస్తుందని మేమే తీపి తెలుసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు కూలోళ్ళు వస్తా అన్నారు, కానీ దీని కింద తేళ్ళు అట్లా ఉంటాయి కదా, జాగ్రత్తగా మేము వద్దులే ఎండిపోయాక తీద్దామని చెప్పి ఆఫ్ చేసిన కూలర్లను వద్దన్నాము. కుప్పలు బాగా పడ్డాయి. ఇవన్నీ తీపి మనం కూడా జాగ్రత్త పడాలి కదా. దాని కింద ఈ చల్లదనానికి ఏయో ఒకటి చేరుతుంటాయి అన్నమాట. ఇంకే వద్దులే అన్నాం. ఇక్కడ గడ్డి బాగుంది కదా, మళ్ళీ కలుపు తీపిచ్చాం కానీ చిన్న మొగ్గ కూడా వస్తుందండి. పురుగు స్టార్ట్ అయింది, వర్షానికి పురుగు స్టార్ట్ అయిందండి. రేపు మందు కొడతాము. చూడండి అది మొన్ననే మేము 5 days అయింది మందు కొట్టి, కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. రైతులకు చూడండి ఒకటి పోతే ఒకటని మొన్న 5 రోజుల క్రితమే కొట్టినాం. మళ్ళీ వర్షానికి మళ్ళీ పురుగు స్టార్ట్ అవుతుంది. మన బెండ తోట ఎలా ఉంది, మంచిగా వర్షానికి కోలుకుంటుంది, మంచిగా పూతకు వస్తుంది కదా. స్టార్ట్ అవుతుంది చిన్న మొగ్గలు. ఎప్పుడు వస్తా అన్నారు కూలర్లు? రేపు వస్తా అన్నారా? తీసినా కూడా మళ్ళీ తెగిపోయింది, అంతా కూడా తెగిపోయింది మొత్తం. మళ్ళీ అరక కట్టాలి పిల్ల. చూడ పిల్లలు మాత్రం బాగా నీట్గా వీకిరు. చూడు మళ్ళీ ఎట్లా స్టార్ట్ అయిపోయింది. నీట్గా వీకినా కానీ అంత మళ్ళీ తెగిందంతా మళ్ళీ ఎగురు వచ్చింది. కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ పీకం దాని టైప్లోనే అయిపోయింది. ఇంకో గేదెలు మేసినాయి ఆడ, ఇక్కడ గేదెలు మేసినాయి. చూడు మధ్యలో మొత్తం మధ్యలో కూడా తిరిగినాయి. ఇంకో గేదెలు అడుగు చూడు, తోట అంతా తిరిగినాయి. ఇంకో ఇక్కడ పెండ కూడా వేసినాయి. వడ్ల కాపు పట్టినా కూడా వదిలిపెట్టారు వీళ్ళు. ఒక్కరోజు రాకపోతే వడ్ల కాపు ఇక్కడ బెండ చెట్లు తిన్నాయిగా. నిన్న మేము ఇక్కడ చూడలే, మధ్యలోకి రాలే. ఇగో ఏడు కూడా తిన్నాయి, చెట్టు తిన్నాయి మధ్యలో. ఇది బందెల దొడ్లో పెడితే 500 రూపాయలు వదులుతాయి వాళ్ళకి. 500 రూపాయలు బందె కట్టి ఇడిపించుకోవాలి ఒక గేదెకి. అందరూ నార్మల్ పోసినా కూడా ఇంకా వదిలిపెడతారు. ఏంది అది? గిట ఏమన్నా తిరిగినాయా ఇటువైపు? వర్షం పోతే పాడు చేయాలి ఇక. 10 రోజుల్లో వర్షానికి మందేస్తే మంచిగా. ఇప్పుడు మనం వేసి 4 రోజులు అవుతుందిగా. యూరియా
వేయాలా దమ్ముల మంది వేయాలా ఇప్పుడు? ఇప్పుడు కాదు, కాపు స్టార్ట్ అయినప్పుడు వేయాలి మందు. ముందేస్తే పెరిగిపోద్ది. కేవలం ఇప్పుడు దున్నటం వరకే, మధ్యలో ఇక దున్నటం వరకే. నెక్స్ట్ టైం మాత్రం ఇక నెక్స్ట్ కాపు పడుతున్నప్పుడు యూరియా వేయరు, దమ్ములో ఎండతోట యూరియా వేయరు. అంటే ఎదుగుదల ఎక్కువ పెరిగిపోతుంటే కాయ తక్కువ ఇటు కూడా తిన్నాయి. యూరియా ఎప్పుడంటే ఇక ఫైనల్ ఒక 4-5 కోతలు కోస్తాం అనగా యూరియా వేస్తారు. గోంగూర చెట్టు మొత్తం గోంగూర మొలలేదుగా. మొలిసినాయి కానీ పచ్చినాయి కదా. అది మనం పోసింది ఫుల్గా పోసినాం. వేసి అసలు అందులో గోంగూర విత్తనాలు మళ్ళీ వేయాలి. మొలవలేదు అసలు. ఇదేంది బేర్ మాత్రం పోయిన సంవత్సరం వేసినాం కదా అందరికి. గింజ ఆడిది ఇది. పోయిన సంవత్సరం వేసినాయి, మొలిసినాయి. అసలు ఎంత బాగుందిగా ఇది. బేర తీగ మైకో విత్తనాలు, అందుకే కాయలు కూడా పెద్దగా ఉంటాయి. మైకో కానీ పందిరికి అయితేనే బాగుంటుంది. మైకో అయినా కానీ మనకి వీలున్నది ఇక్కడ, కానీ ఇక్కడ తీగ తినేసింది కదా మంచి చెట్టు. లోనకన్నది బతికిద్దాం. ఇక్కడ పెట్టారు విత్తనాలు ఎవరు అప్పుడు ఈ బేర విత్తనాలు డాడీ బారును పెట్టినా ఆడదాకా చుట్టూ తిరిగినాయి బరిగొడ్లు. అవి పొద్దాకులు వెళ్ళినామో నిన్న నేను చూసేటప్పుడు లాస్ట్గా అది ఆడ ఈ కుప్పలు చూడు మొత్తం మగ్గిపోయినాయి. ఈ తీసి చాలా రోజులు అయిందిగా, చాలా రోజులు అయిందిగా. కుప్పలు మొత్తం మగ్గిపోయినాయి. ఈ వర్షానికి పాసిపోతాయి కుప్పలన్నీ. తీయాల ఇవి అయితే లూజు బెండ్ విత్తనాలు. ఇవి హైబ్రిడ్ కావు. లూజ్ అంటే కేజీ లెక్కనే తెప్పించినాం. కేజీ 600 సీడీ. రైతులు కొయ్యకుండా వదిలిపెడతారు. గుంటూరు జిల్లా నుంచి తెప్పించినాం మనం. వాళ్ళు విత్తనాలే తయారు చేస్తారు. ఇక చేను మీద బెండకాయ కొయ్యరు. వెంటనే విత్తనాలు చేయడానికి కాయలు వదిలిపెట్టేసి చట్నీ ఉంచుతారు. ఇంకా ఎంత అయిపోయి తోట ఎదుగుదల అయిపోయినాక కాయలన్నీ కూడా ముదురుకుంటే ఎండుతాయి. ఎండినాక సీడ్ తయారు చేస్తారు. ఇంకో ఇప్పుడే బంతులు తయారవుతున్నాయి. ఇంకో ఇవే బంతులు. ఆ బంతులే మొగ్గలు అవుతాయి. మొగ్గలు అయ్యి పువ్వు బయటకు వచ్చినాక కాయ వస్తుంది. మరి చూడాలి. ఈ లూజు మనం తెప్పించినాం. కాపు ఎట్టుంటుందో. తోట అయితే మరి బాగానే ఉంది. చూడాలి ఎట్లా కాసిద్దో ఏందో, దిగుబడి ఎట్లా వస్తుందో. అంతా కూడా మనం గుంటూరు జిల్లా నుంచి 5 కేజీల విత్తనాలు తెప్పించినాం. కేజీ వచ్చేసి 600 రూపాయలు తీసుకుర్రు. మంచిగా ఉంది. చూద్దాం అంటారు రైతులందరూ కూడా. మన ఏరియాలో లూజు బెటర్గా తక్కువగా అందరు ఇవి చూసినాక మేము కూడా తెప్పిస్తామంటారు. చూడాలి మరి ఎంత ట్రిప్కి ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని క్వింటాలు అవుతాయి కోసినప్పుడు. రోజు రోజు కోస్తాంగా ఎన్ని క్వింటాలు అవుతాయి అనేది చూస్తే కానీ అప్పుడు అర్థం కాదు. అది తీయాలంటే మాత్రం ఒక రోజుల్లో పట్టిద్ది. ముగ్గురు మనుషులకి ఒక రోజుల్లో పట్టిద్ది. కొద్దిగా కూడా కలుపు తీసేసి బరగొడ్లు వేసినాయిగా, ఈ కొద్దిగా కూడా తీసేద్దాం. మధ్యాహ్నం నుంచి ఉదయం పూట వచ్చినప్పుడు కలుపు తీసి మధ్యాహ్నం నుంచి కుప్పలు తీపిస్తే ఇంకో ఏడ బరగొడ్లు అటు వేసినాయి. ఆడాగో బారిన అదంతా గ్యాప్ అంతా మేసినాయే. అది కలుపుకే నాకు దగ్గర 8,000 రూపాయల దాకా అయినాయి కలుపు తీపిస్తాను ఇందులో.
40 కూళ్ళు అయినాయా? ఈ తుంగ వల్ల పాడు చేయదు కాలేదు. పాడు చేయకపోవటం వల్ల మనకి అందులో మనం పాడు చేసినా కానీ పాడు చేస్తే ఇదంతా మళ్ళీ బూడిపోయి మళ్ళీ వస్తుంటుంది. వస్తుంది మనకి. ఆ ఎయిర్ కూడా దొరకదు సైడ్లు ఉన్నది పీకటానికి. పీకటానికి కూడా బాగోదు. అదే ఇట్లా బీకిచ్చినాక పాడు చేసినాం అనుకో, ఈ లోపల తోట కూడా దగ్గరకు వచ్చి నీడేసిద్దిగా, కలుపు కూడా రానియదు ఇక. అందుకోసమే డబ్బులు అయితే మళ్ళీ అని కలుపు తీపిచ్చినాం. ఓకేనా? ఓకే అండి, మరి బాయ్.